హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్కే స్పెషల్ అండి. అసలు స్పెషల్ అనాలన్నా ఏమనాలా నాకు అర్థమైతలేదు. అసలు ఇంటర్వ్యూ చేయాలంటే నాకు దడబుడుతుంది. ఎక్కడ ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. తనేనండి రేణుక గుణ. నీ నోరు చూస్తే డ్రైనేజ్ కన్నా అధ్వానంగా ఉందని అంటున్నారు. జనాలు లేదనుకుంటే నాకేందన్నా, నీది కంటెంటా? చాలా మంచి వీడియోలు చేసిన. మళ్ళీ నీకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదా? నీ గుండెల్లో కడతావా గుడి? అక్కలు వాళ్ళు వీళ్ళు నాకు వాళ్ళతో సంబంధం లేదు. ఏ స్కూల్లో చదివామ్మా ఇవన్నీ బూతులు? నేను ఇట్లనే మాట్లాడతా, నాకు నచ్చినట్టు మాట్లాడుతా. ఇలాంటి బూత్ పురాణం ఎందుకు ఒక అమ్మాయి అయి ఉండి? అరే నేను 10,000 వీడియోలు చేసినా మళ్ళా నీలాంటి ఇలాంటి నీచంగా మాట్లాడేదాన్ని నాకు నచ్చిన వేలోనే సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. అన్నాను ఫస్ట్ కెమెరాలు ఆఫ్ చేయను. ఏంది కెమెరా ఎందుకు ఆఫ్ చేయాలి? ఏంది కోపం వస్తే ఏం చేస్తావు? కోపం వేసి మా అంటే కోపం వస్తే ఏం చేస్తావు? మా అంటే ఏం చేస్తావు నువ్వు? నేనైతే మంచిగా ఉండదని చెప్తున్నా అంతే. ఇది ఏం పేరో నాకు తెలియదు కానీ గుణ అంటేనే అందరికీ ఇక జీ నుంచి భయం అవుతుంది అందరికీ. ఇక చెప్పాలంటే నాకు కూడా బూతులు వచ్చేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు ఇప్పటికీ అర్థమైపోయింది కదా, బూతుల రాణి అనొచ్చు. నోరు తెరిస్తే కథం బూతులే బూతులు. ఆ బూతుల రాణి ఇప్పుడు మన దగ్గర ఉంది. అసలు ఆ బూతులకు కారణం ఏంటిది, ఆ నోరు ఎందుకు అట్లా తయారైంది, తన మాట్లాడుకోవడానికి తెలుసుకొని చూశారు. నాకు తడబడుతుంది ఆమెను చూస్తుంటే. ఓకే అడుగుదాం, ఇక డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హాయ్ అమ్మ. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వేనా అమ్మ నన్ను అన్న అని పిలిచింది? నేనే. ఆ నోరుతోనే? ఆ నోరుతో. ఓ మై గాడ్, బూతులే వస్తాయి అన్న, అన్న తమ్ముడు ఈ మాటలు కూడా వస్తాయా నీకు? అన్ని వస్తాయన్న, మంచిగా కూడా మాట్లాడతా. గవి తీసుకోరు జనాలు, తిట్టినే తీసుకుంటారు మళ్ళా. ఓకే సరే, తిట్టినే తీసుకుంటారు అంటారు కదా. అసలు నీ చూస్తే చాలా వరకు నీ నోరు చూస్తే డ్రైనేజ్ కన్నా అధ్వానంగా ఉందని అంటున్నారు. అనుకోక జనాలు లేదనుకుంటే నాకేందన్నా. ఇప్పుడు నేను చేయాలనుకున్న కంటెంట్ నేను చేస్తున్నా. నీది కంటెంటా? కంటెంటే మళ్ళా. ఏం కంటెంట్ చేస్తున్నా? బూతుల కంటెంటా? బూతుల కంటెంటే చూస్తున్నారు. అలా మంచి మాటలు కూడా పాస్ చేస్తున్నా కదా, గవేందుకు చూస్తలేరు? ఏం మంచి పాస్ చేసినావు చెప్పమ్మా. చాలా మంచి వీడియోలు చేసిన. అదే ఒక్కటి చెప్పు, నేను చెప్తా బూతులు అని చెప్పేస్తా. ఫలానా తిట్లు తిట్టావంటాను, ఒక మంచి పని చెప్పు. ఇప్పుడు దుబాయ్కి పోయిన వాళ్ళు అడి ఇరుక్కపోతురంటే దాని గురించి వీడియో తీసిన, ఆ లవ్ గురించి వీడియోలు తీసిన. ఇంకా ఏదైనా సరే ఎక్కడైనా బయట ఏమైనా జరిగింది అనుకో దాని గురించి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయిర్రు అన్నట్టు వరంగల్లో ఎక్కడో, బట్ నాకు తెలియదు అంతా. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోనికి వాళ్ళ పిన్ని కారణం అన్నట్టు. అమ్మలక్కలు కూర్చొని మాట్లాడుతుంటే ఇట్లా సొసైటీ ఇట్లా మాట్లాడుకుంటుందని చెప్పేసి చనిపోయి దాని గురించి మాట్లాడిన. ఒక పిల్ల ఉంది, ఆ పిల్లని మొత్తం వాళ్ళ లవర్ వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నని చంపేసి ఇట్లా చేసినాడు. దాని గురించి కూడా మస్తు మాట్లాడి. అంటే నువ్వు మాట్లాడి జనాలకి ఇది చేయమని వాళ్ళు చెప్తున్నావా ఏంది? ఆ లవర్ వచ్చి ఇట్లా చేసిండు అవి చేసిండని? చెయ్యొద్దు, మీరు పాల్తు పనులు చెయ్యొద్దు, మీరు చేస్తే మీ ఫ్యామిలీ ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నా. నిజంగా చెప్తున్నా, నాకు ఇప్పటిదాకా ఇన్సిడెంట్ తెలియదు, నీ ద్వారా నేను తెలుసుకున్నా. అంటే నువ్వు ఇలాంటి మెసేజ్ కూడా పాస్ చేసి ఇట్లా హత్యలు చేయని చెప్తున్నావా? నేనేం చెప్తలేను, నేను చెయ్యొద్దని చెప్తున్నా. ఎక్కడ చెయ్యొద్దనే వాడికి ఒక దారి, ఒక క్లూ ఇస్తున్నావు నువ్వు. ఏమని? నువ్వు ఒక మంచి అంటే ఇట్లా చంపండి అని ఒక ఇస్తున్నా. తెలియనోడు కూడా చంపుడు గురించి తెలుస్తుంది. తెలియనోడికి కూడా చంపండి అని నేను ఎవరికి చెప్పినా? ఆడోళ్ళని ఎవడన్నా మొగోడు మోసం చేస్తే అని చంపిదెంగండి అని చెప్తున్నా. అంటే చంపిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు అన్న ఏం చేయాలి? పాతి పెట్టాలి, అది కూడా తెలియదా? ఓకే చంపమని చెప్తున్నావు అనమాట. చంపిన తర్వాత అది చేయమంటున్నావా? చంపిన తర్వాత పాతి పెట్టండి అని చెప్తున్నా. మళ్ళీ అది అన్నావు కదా, ఏదో డి గురించి ఏమన్నావు కదా ఇప్పటిదాకా. చంపిదెంగండి అంటే చంపిన తర్వాత చేయాలా? కాదు, అరే సంపండి అంటున్నా. అది సంపండి తర్వాత మళ్ళీ అది ఎందుకు వచ్చింది? డి వాడు ఎందుకు వచ్చింది? అరే నేను మాట్లాడే మాటలే గట్లు. ఎందుకు అట్లా బూతు మాటలు? నీకు డేనిజన్నా, నేను ఒకటి చెప్తున్నాను, డేనిజన్నా గడుగుతే కొంచెం క్లీన్ అవుతుందేమో కానీ నీ నోట్లో హార్పిక్ వేసి ఏది వేసినా కూడా క్లీన్ కాదని అనుకుంటున్నాను. నేను ఇట్లానే మాట్లాడతా, నాకు నచ్చినట్టు మాట్లాడుతున్నా. ఎందుకు ఇట్లా తయారైనా? ఇప్పుడు నటించాలా? నేను నటించడానికి రాదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా. అంటే నువ్వు పుట్టగానే చెప్పొద్దు కానీ ఒక అమ్మాయి నేను ఒక అబ్బాయి ఉంటే గనక నీకు ఒంగబెట్టి పట్ట కొట్టేవాడిని. చెప్పండి ఇది అమ్మాయి కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా, అడగలేకపోతున్నాను. ఇలాంటి బూత్ పురాణం ఎందుకు ఒక అమ్మాయి అయి ఉండి? ఒక అమ్మాయి అయి ఉండేంటి ఏదైనా సరే నాకు నచ్చినట్టు మాట్లాడుతున్నా. ఏం నచ్చిందమ్మా నీ నచ్చుడు? ఏం నచ్చింది నీకు? మాట్లాడే విధానం పద్ధతిగా మాట్లాడు. ఎందుకు మాట్లాడాలి? పద్ధతి మాట్లాడాను పోతా. నాకు నచ్చిన వేలోనే. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. ఏం సమాజాన్ని? అవును,
ఎందుకంటే నువ్వు అవి తెలియని పదాలు కూడా పిల్లలు వాళ్ళు నీ వీడియోస్ చూసినప్పుడు అది ఏంటిది ఇప్పటిదాకా నువ్వు అన్న ఒక పదం ఆ పదం పిల్లలు నేర్చుకొని స్కూళ్ళలో వాడితే ఎట్లా ఎవరి దానికి ఆ బాధ్యులు స్కూళ్ళలో వాడుతురా ఆ. గో ఈరవనితేలాగా మొగుడు నిడిసబెట్టి బయటకు వచ్చి బతుకుతామని చెప్పి లంజ మొగుడు వేసుకొని పక్కన పడుతురు. మరి వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటలేరా? ఒక్కొక్కటి ఇద్దరు మొగుళ్ళని పెట్టుకొని ఉంటుంది, గది చూసి ఎవరు నేర్చుకుంటలేరా? పెళ్ళైనోడు వెళ్ళి పెళ్లి కాలేదని చెప్పి ఇంకొక పిల్లతో నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటుడు, అప్పుడేమీ నేర్చుకుంటలేరా వాళ్ళ పిల్లలు? నేను చేసేదే నేర్చుకుంటురా? వాళ్ళ ముందు సిగరెట్ తాగితే నేర్చుకుంటలేరా? మందు తాగితే నేర్చుకుంటలేరా? ఏం నేర్చుకుంటలేరు. నేనేం నేర్పిస్తున్నా? బూతులు బూతుల వల్లనే పాడైపోతురా జనాలు. అవును, బూతులు. బూతులు మాట్లాడేటోళ్ళు ఆనెస్ట్ ఉంటారు. నువ్వు హానెస్టా? మళ్ళా ఎక్కడమ్మా ఏ హానెస్ట్? ఏ చెట్లు దొరికింది హానెస్ట్ నీది? అన్ని చెట్లలో దొరికింది, గా చెట్ల గీ చెట్ల. మీకు కావాలా? చెట్లలో దొరుకుతుంది. ఏంది మళ్ళా చెప్పు. చెప్పమ్మా అసలు నువ్వు ఈ భూత పురాణం ఏంది? వీడియోలో ఓపెన్ చేస్తే కథం, ఇక ఈ వీడియో పెడతావు, ఇక ఫేస్ కొంచెం జూమ్ ఎందుకు పెడతావు? కొంచెం దూరం అని పెట్టరాదు? మంచిగా ఉంది కాబట్టి పెడుతున్నా. మొత్తానికి ఇట్లా పెట్టుకుంటావు ఎందుకు? మంచిగున్నా కాబట్టి పెడుతున్నా. నువ్వు మంచిగా ఉన్నావు, ఎవరన్నా ఒక్కడన్నా చెప్పిండమ్మా? అస్సలు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు. వాళ్ళు కూడా నీ సొంటలో ఉన్నట్టు. నా సంటోళ్ళ మంచి మంచి క్యూట్ పోరగాళ్ళు ఉన్నారు. క్యూట్ పోరగాళ్ళను నువ్వు ఖరాబ్ చేసేస్తావు బూతులు. నేనా? ఎవరిని పాడు చేయాల నా బూతుల వల్ల. ఓకే, అవును. కానీ నీకు రేవంత్ రెడ్డి గారు ఏదో నీకు బస్సు పెట్టారు లేడీస్ కి మంచిగా ఉందని. నీ మేకప్ పోతే ఏంది, నీ మేకప్ ఉంటే ఏంది, ఏదో చేతివి ఏంది ఆ రోజు వీడియో? నా మేకప్ కాదు, అది అందరు అమ్మాయిల గురించి మాట్లాడిన. చెప్పు. ఇట్లా మీరు బస్సు పెట్టిరు, ఇట్లా సూర్యాపేట రోడ్లు అమ్మటి హైదరాబాద్ రోడ్ల పూసగా చెప్పలేదమ్మా నువ్వు, ఆ రకంగా చెప్పు. ఆ రకంగా నేను బూతులు అయితే వాడలేదు కదా అన్న. అదే చెప్పు, ఆ రకంగా వెటకారంగా చెప్పగా అట్లా చెప్పు. ఆ సూర్యాపేట రోడ్లు అమ్మటి, ఆ హైదరాబాద్ రోడ్లు అమ్మటి, అటు పోవాల్సిన మనుగురు పోవాల్సిన కొత్తగూడెం పోతాడు, కొత్తగూడెం పోవాల్సిన మనుగురు పోతుండు, ఈ ఫ్రీ బస్సులు తీసేయాలా అని చెప్పిన. అంతే చెప్పిన. మేకప్ గురించి ఏమో చెప్పినావు కదా. బొట్టు చెదిరిపోయింది, జుట్టు ఎగిరిపోయింది అని చెప్పిన. నీ ఆల్రెడీ జుట్టు ఎగిరిపోయింది, బొట్టు లేనే లేదా? ఉంది కదా, అది చూడాలి, ఇట్లా పరిశీలించి భూతద్దం పెడతా గానీ కనిపించదు. ఆ బొట్టు కోసం నువ్వు రేవంత్ రెడ్డి గారికి వీడియో పెడితే ఏమని పెట్టినా? నేను మామూలుగా చెప్పినా. అవును, అంటే నువ్వు అంటే ఇప్పుడు ప్రయాణించే వాళ్ళందరూ దేనికి ప్రయాణిస్తున్నారు? అంటే ఏం తెలియకుండానే పోతున్నారా? ఫ్రీ బస్ అని ప్రయాణిస్తున్నారు ఆడోళ్ళందరూ. ఇంత మళ్ళీ రోడ్ల ఏమంటే బస్సుల కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఎంతసేపు ఎండలో ఉంటుర్రో తెలుసా? మరి అది చెప్పినా నేను. నా తప్పేంటి? ఓకే, అలా తప్ప అది తప్ప. పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫ్రీ బస్ పెట్టిర్రు. ఫ్రీ బస్ పెట్టిరు కరెక్టే, రోడ్లమ్మట ఎందుకు నిలబెడుతురు? బరాబరి ఏదైనా చెప్పిన పని చేసేటట్టు అయితే పెట్టాలి అన్న. దానికి తప్పేంటి? దానికి పాయింట్ ఆఫ్ చేస్తారు ప్రతి ఇంటర్వ్యూలా. అంటే పద్ధతిగా చెప్తే పద్ధతిగా వినేది. పద్ధతిగా చెప్తే అయ్యా రేవంత్ రెడ్డి గారు తీయండి అని, ఈ బస్సులు ఏంటయ్యా కొంచెం 4 బస్సులు పెంచండి అయ్యా అని అడుక్కుంటావా ఏంది? మళ్ళీ అడుక్కోక ఏం చేస్తావు? ఏందన్నా ఎక్కడున్నావు? నాకు అర్థం కాక అడుగుతా. స్టూడియోలోనే ఉన్నావు. అరే నువ్వు ఏం తెలుసుకున్నావు? నాకు అర్థం కాక అడుగుతా. రాజకీయ నాయకులు అనేటోళ్ళు మనం ఎంచుకుంటే వచ్చేటోళ్ళు, వాళ్ళని మనం అడగచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ వాళ్ళని చేయొచ్చు కానీ నీ ఇంట్లో వాళ్ళు నీకు క్వశ్చన్ చేస్తలేరా? ఎందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు ఇలా బూతులు మాట్లాడతావు? మీరు మొత్తం ఇట్లే ఉంటారా, లేకపోతే నువ్వు ఒక్కదాని ఇట్లా ఉన్నావా? నా ఫ్యామిలీలో నేను వాళ్ళతో నాకు సంబంధం లేదు. అంతే, అక్కలు వాళ్ళు వీళ్ళు, నాకు వాళ్ళతో సంబంధం లేదు. నా గురించి అడుగు, నేను ఏదైనా చెప్పి. నీ గురించి అడుగుతున్నాను. వాళ్ళు ఎప్పుడైనా నీకు అంటే నీకు వాళ్ళు నచ్చరు, ఇలా ఉండు బిడ్డ, ఇలా ఉండు చెల్లె, ఇలా ఉండు అక్క అంటే వాళ్ళు నచ్చరు నీకు? వాళ్ళు నచ్చరు కాదు, వాళ్ళ లైఫ్ వాళ్ళది. వాళ్ళు నాకు ఏం చెప్పవసరం లేదు, నేను వాళ్ళ మాట వినా. ఇప్పుడు నేను కూడా వాళ్ళు తప్పు చేసినప్పుడు పోయి ఈ తప్పు చేయొద్దంటే ఇంటర్ అయింది వినరు కదా. ఎవరి లైఫ్ ఆడది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా. ఏ స్కూల్లో చదివామ్మా ఇవన్నీ బూతులు? బూతులా? నా స్కూల్లో నేనే చదివినా. నువ్వే హెడ్ మాస్టర్, నువ్వే టీచర్. ఏం చదువుకున్నావు? అసలు చదువు ఏం చదివినావు? అసలు చదువు హోటల్ మేనేజ్మెంట్ చేసిన. హోటల్ మేనేజ్మెంట్ లో ఫుడ్ ప్రొడక్షన్. ఇంకోసారి జాబ్ లో కనుక వెళ్ళకమ్మా. వాడు హోటల్ మేనేజ్మెంట్ లో ఏమైనా చేస్తే కూడా ఏం తిడతావు చెప్పు? ఒకవేళ వాడు తప్పు చేస్తే లమ్ముడి కొడుక ఇట్లా ఎందుకు చేసినవరా బాడుకావుగా అంట. అంతే. యజమాని అయినా కూడా సరే, అంట ఇట్లా ఎందుకు చేసినవరా అంట. అంటే వాడు జీతం ఎట్లా ఇస్తాడు నీకు? అరే అన్న, జీతం వాడు నాకెందుకు ఇస్తాడు? నేను యజమాని అయినప్పుడు. నువ్వే అన్నావు కదా యజమాని అయినాక ఇట్లానే తిడతావా? ఒకవేళ యజమాని ఉంటే కూడా తిడతావా అంటున్నా. జీతం ఇచ్చేటోడు కూడా ఉంటే అట్లయినా సరే. వాడు ఏమన్నా అన్నాడు అనుకో, 1 2 ఏది మాట్లాడేది ఉండదు, ఇక బయటకు వస్తుడే.
బయటకు వస్తుడే వచ్చుడే ఓకే. చల్బే దెంగే నువ్వు కాకపోతే ఇంకొక ఆడ చేస్తా నాకు వర్క్ ఉంది నేను వెళ్తా అని చెప్పేసి దెంగేస్తా అంతే. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏం నేర్చుకున్నావు దాంట్లో? ఏం నేర్చుకున్నా అంటే ఫుడ్ ప్రొడక్షన్ అన్న. ఫుడ్ ప్రిపేర్ చేయడం. ప్రిపేర్ చేస్తావా? అది కూడా గంట ఊపుకుంటా బూతులు అంటావా? అరే బూతులే ఎందుకు మాట్లాడతామన్నా, అది మనం పర్సనల్ గా వాళ్ళ ఇట్లా చేసింది, ఇది అట్లా చేసింది, అది ఇట్లా చేసింది అట్లా కూడా చేస్తా. ఏదో ఒకసారి చేయి. ఒక ఫుడ్ ఇప్పుడు వండుతున్నావు చెయ్యి. చెప్పు. ఒకటి చేస్తున్నా అన్నట్టు రెసిపీ, అట్లా చేసిందని చేసుకుంటా ఉంటా అంతే. తిండి దగ్గర కూడా నువ్వు వంట వండేటప్పుడు కూడా నీ బుర్ర గదే. అరే లంబడి నా జోలికి వస్తే నేను అంట, లంబడి రానప్పుడు నేనెందుకంట, నాకేం అవసరం. నీ జోలికి వచ్చి అది లంబడి అయినట్టు అంతే. మళ్ళా 2 అవుతుంది, లంబడి అయితే అన్ని అవుతుంది, దుడ్క కూడా అవుతుంది. ఓకే. మళ్ళీ నీకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదా? ఉంది. మళ్ళా ఎవడొస్తాడు నిన్ను కట్టుకోవడానికి? ఇన్ని బూతుల పురాణం ఉన్నా. అదే చెప్పింది కదా స్టార్టింగ్ లా, క్యూట్ గా బాయ్స్ అందరు నా ఫ్యాన్స్ అని చెప్పి. క్యూట్ ఉంటారు వాళ్ళ. ఒక్కసారి పెట్టుకుంటే నీతోనే అవుతుంది మళ్ళా. అందుకనే భయపడుతురు పాపం పోరాళ్ళు. మాట్లాడాలన్నా మాట్లాడతలేరు, అదే బాధేస్తుంది నాకు. ఒక్కడైనా ప్రపోజ్ చేసిండా నీకు? ఓ మస్తు మంది ప్రపోజ్ చేసి, నేను ఇట్లా బేకారిగా బూతులు మాట్లాడినప్పుడు చాలా మంది ప్రపోజ్ చేసిర్రు. ఏమని ప్రపోజ్ చేసి? నువ్వు అంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్పిర్రు, కానీ ఉల్పా మాటలు నేను ఎందుకు నమ్ముతా, అసలు నమ్మకపోతుండే. ఓకే. అచ్చా, నువ్వు కొంచెం దయ్యంకి ఎక్కువ మనిషికి తక్కువ ఉన్నట్టున్నావు. నేనా దయ్యమా? ఎవరు చెప్తారు దయ్యమని? చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇంత నేను మంచిగున్న దాన్ని కూడా పట్టుకొని అట్లా మాట్లాడతావేంది, నాకు అర్థం కాక అడుగుతా. ఆ పిచ్చి అన్న కెమెరాలు ఆఫ్ చేయన్న బాబు. ఎందుకు అవును దయ్యం లాగానే అట్లా మాట్లాడరు ఎవరు? మళ్ళీ ఎట్లా మాట్లాడతావు? దయ్యం తీరుగున్నావు నువ్వేమో. దయ్యం తీరుగా నీకంటే తెలియదు కానీ నువ్వు లోకానికి శుద్ధయించడానికి నువ్వు అన్ని చెప్పడానికి తయారైనవా? చెప్తా. ఇది ఒక్కటి జీర్ణించుకోలేకపోతున్నావు, దీనికే కెమెరాలు బంద్ చేయమంటున్నావు. నువ్వు లోకానికి ఇది చంపిండు మీరు కూడా చంపి డి అని మాట్లాడతావు. నీకు ఇది ఓర్చుకున్నప్పుడు ఈ సమాజంలో ఏం చెప్తావు నువ్వు? నీకే లేదు ఫస్ట్ రిసీవింగ్. నాకెందుకు లేదు? నాకు మస్తు రిసీవింగ్ చేసుకుంటారు కాబట్టి నేను ఇదే నేర్చుకుంటాను. దయ్యం వరస్ట్ అన్నా. నువ్వు ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయను. ఏంది కెమెరా ఎందుకు ఆఫ్ చేయాలి? ఏంది కోపం వస్తే ఏం చేస్తావు? కోపం వస్తే ఏం చేస్తావు? మా అంటే ఏం చేస్తావు నువ్వు? నేనైతే మంచిగా ఉండదని చెప్తున్నా అంతే. నువ్వు నీ వీడియోస్ వల్ల సమాజానికి భ్రష్టు పట్టిస్తున్నావు, చిన్న పిల్లలకు మొత్తం ఏదేదో నేర్పిస్తున్నావు, తెలియని పిల్లలకు బూతులు నేర్పిస్తున్నావు. నేను నేర్పిస్తున్నా, ఫోన్ ఇస్తే నేర్చుకుంటారన్నా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీ ఫోన్ లో నువ్వే వస్తున్నావు కదా, ఫోన్ ఓపెన్ చేస్తే నువ్వే వస్తున్నావు కదా. అరే నేను ఒక్కదాన్ని చేస్తున్నా, గుడ్డలోడు తీసి వీడియోలు తీసేటోళ్ళు ఉన్నారు. గుడ్డలు తీసినా వాడు గుడ్డలు తీస్తే ఎందుకు తీసిండో ఉమ్మరిస్తుంది అనుకుంటాడు, కానీ నీ మాటలు చూస్తే ఇది ఏంటిదో అని వాడు గూగుల్ లో సెర్చ్ చేస్తుంటాడు బూతులకు. మొన్న ఒక ఆమె అయితే పెట్టక తాళం తీసి అన్నప్పుడు అయితే ఆమె మొత్తం తీసి చూపిస్తుంది ఒక సాంగ్ కి. అంటే ఇప్పుడు పెట్టే తాళం అంటే తాళంలో ఏమన్నా గంజో బుంజో అయినట్టుంది, జంగో బుట్ట పట్టినట్టుంది మాట్లాడే మాటలు. నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు కానీ నన్ను దెంగిపిస్తున్నావు. బూతులకు గూగుల్ సెర్చ్ చేసుకుంటారు. గూగుల్ తల్లి సెర్చ్ చేస్తారు నీ బూతులకు. ఏమని సెర్చ్ చేస్తారు? రేణుక గున్నేనా అని పేరు? రేణుకా గోనె అక్క ఏం చెప్పింది అని ఒకసారి ఇట్లా సెర్చ్ చేస్తారు పిల్లలు. వాళ్ళు అరే చిన్న పిల్లలకు మీరు ఫోన్ ఇకురి, నేనేం చెప్తలేను కదా. అరే మాట్లాడండి రా బై, నా బూతులు మాట్లాడండి రా నేను చెప్తలేను కదా. ఇన్స్టాగ్రామ్ కూడా కొంచెం బుద్ధి లేదండి. మంచి వీడియోస్ ఏమో కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని చెప్తారు. ఇలాంటి నీచంగా మాట్లాడేదాన్ని ఎందుకు కమ్యూనిటీ గైడెన్స్ లేకుండా ప్రైవేట్ లో పెడతలేడు? వాళ్ళు అవురన్నా ఇడిస పెడుతురు కాబట్టి మీరు చేస్తుడు. ఆయన కూడా నీ అసంటాడు ఉన్నట్టుండు. అరే నేను 10,000 వీడియోలు చేసినా. మళ్ళా 10,000 వీడియోస్ అంటే 10,000 బూతులు కాదు, మంచి కంటెంట్లు తీసిన. బూతులు ఎన్ని చేసావు? బూతులు ఎంత 100 చేసిన, 100 150 చేయంగానే ఎగిరిపోయినాయి. ఎక్కడ తీసుకుపోయి మౌంటైన్ మీద కూర్చోబెట్టారు, గుట్ట మీద. ఎవరైనా మెచ్చుకుంటున్నా మౌంట్ ఎవర్ లో కూర్చున్నావు కానీ తాడు చెట్టు మీద కూర్చున్నా కూడా? అరే బాయ్ నేను మాట్లాడే బూతులే మాట్లాడుతున్నా, కానీ దాంట్లో ఒక మంచి మెసేజ్ అని పాస్ చేస్తున్నా. మెసేజ్ ఇస్తున్నావు అమ్మా, మెసేజ్ ఇచ్చే పద్ధతి ఉంటది. మెసేజ్ ఇచ్చి మళ్ళీ ఇది ఎందుకు? అవురా బాయ్ మంచిగా ఇస్తే ఎవ్వడు చూడాడు కాబట్టి గిట్లా పోవాల్సి వస్తుంది. మళ్ళీ నువ్వు అవుతున్నావు కదా, నాకు అర్థం బాగానే అయింది. నీ వీడియో చూస్తేనే మతిపోతుంది మాకు. అంటే ఇలాంటి బూతులు కూడా ఉంటాయి మళ్ళా. ఒక 2 బూతులు వదులు. ఏం బూతులు? నీకు ఇష్టమైన బూతులు. ఇన్ని బూతులు అంటావు కదా, నీకు ఇష్టమైన బూతులు ఏంటి? బాడ్కావు అట్లా తిట్టడం ఏమన్నా సవ్యమేనా? కరెక్టేనా? అవు మరి అన్న, నా జోలికి రానంతసేపు నేను జోలికి ఎవరు వస్తురా అమ్మా? నీకు తదుగమ్మా నీకు వచ్చేమన్నా జుట్టు బట్టి నీకు తలుపు గట్టి చెప్తురా నీ జోలికి వస్తున్నానమ్మా అని? అందరి ఊరు బాధలని మీద వేసుకొని తిట్టడం ఎందుకు? నువ్వు ఊరు బాధలు ఎవరు చేసుకున్నా అన్న? నా ఇష్టం. నాకు సొసైటీలో జరిగింది ఇది అన్యాయమైనప్పుడు నీకు ఖచ్చితంగా. అవును, ఎక్కడో సొసైటీలో జరిగినప్పుడు మెసేజ్ ఎక్కడో వేసుకొని నాకే అయినట్టు అని ఎందుకు తిడుతున్నావు? నీకు వచ్చి చెప్పిండా? నాకైందని నేను చెప్తలేను.
అలానే తిప్పుతున్నా అన్నిటికీ వీడియోలు చేస్తా నేను. ప్రతి ఒక్క దానికి ఒక రేప్ జరిగినా చేస్తా, లేకపోతే ఇంకొకటి ఏదైనా జరిగినా చేస్తా, లేకపోతే ఒక మొగుడు ఒక పిల్లాడు ఇడిసబెట్టినా చేస్తా. నీది మాత్రం ఎప్పుడైనా రేప్ చేయడానికి వచ్చిందా నీకు? నన్న వానికి ఇంకా గుర్తుండదు, కింద మాయమైతాయి, అంతే బరాబర్ అయిపోతాయి. ఒకవేళ రేప్ చేయడానికి వచ్చిన అప్పుడు ఏం చేస్తాను? రేప్ చేయడానికి వస్తే ఏం చేస్తా, డబ్బిచ్చి చక్క కోసి పడేస్తా, కత్తి పట్టుకుంటా చేతిలో. నా జోలికి రానంత సేపు ఏదైనా వచ్చిరనుకో బరాబర్ ఇస్తా. ఎవడైనా వస్తాడా నీ దగ్గరికి? నా దగ్గరికి రావాలంటే భయపడతారన్నా. అదే ఎందుకు ఆ భయము? ఒక ప్రేమ, రేణుక అనే అమ్మాయి ఒక ప్రేమ, అది చేసుకోవాలి కదా. అదే ప్రేమ ఎందుకు నాకు వద్దని చెప్తున్నా కదా. బూతుల రాణి రేణుక అన్నట్టు వచ్చింది. బూతుల రాడి బూతులు నేనే మాట్లాడుతున్నా దునియాల. అందరికి వచ్చు, నీకు బి వచ్చు, నాకు బి వచ్చు, కానీ ఎవడు మాట్లాడడు మళ్ళా. నేను ఆనెస్ట్ పర్సన్, నేను రియాలిటీలో ఉంటున్నా కాబట్టి నాకు వచ్చింది మాట్లాడేస్తున్నా. నీ బూతులు చూస్తే ఒకరొకడు ఉచ్చబోసుకుంటుండు, ఉచ్చబోసేటోడు కూడా ఇట్లా చూడంగానే ఆపుకుంటుండు. ఆపుకోగా సచ్చూరుకుంటారు. ఎందుకు నీకు అంత కోపం మొగాళ్ళంటే? మొగోళ్ళంటే నాకు చిరాకు మళ్ళా. అందుకని నేను అసలు మాకు ఫస్ట్ కానుండే నచ్చదు మొగోళ్ళు అంటే. అందుకని నేను అంతే. నీకు నచ్చకుంటే ఏం చేశారు నీకు మొగోడు? మొగోడు నాకేం చేసిండు అని కాదు, వాళ్ళు ఎత్తుకునే విధానం కానీ పట్టుకునే విధానం కానీ, పిల్లని ఒక బేబీని ఎత్తుకున్నారు అనుకో, దాన్ని ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్ లో టచ్ చేయడం అట్లా చేస్తారు అన్నట్టు. ఈడెవరు లేరు అనుకుంటే మాత్రం దాన్ని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు, ఒక పోరి కనిపిస్తే అట్లా అన్నట్టు. అందుకని నాకు నచ్చవు. మళ్ళీ నీలాంటి వాళ్ళు కూడా చాలా మంది మొగాళ్ళని కూడా మోసం చేస్తారు కదా. నేనా రేణుగోనే. అరే నా ఫోన్ ఆడుంది, ఒక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటే అబ్బాయిల్లో నేను ఎప్పుడైనా అబ్యూజ్ గా మాట్లాడి పైసలు అడిగినా, లేకపోతే అబ్బాయిలతో తిరిగినా, ఏదైనా ఉంటే చెప్పు మళ్ళా చల్ నీ బాంచను అంతే. ఇంకా పైసలు అడుగుతాను నేనా? చూడన్నా ఫోన్ పే ఓపెన్ చేసి ఇస్తా. మళ్ళా ఫోన్ పే కాకుండా క్యాష్ తీసుకుంటున్నావు, ఎవరు తెలుసు? అరే నా బొచ్చన్న ఫోను నేను ఇంట్లోకి వెళ్ళి బయటకి. ఎందుకు ఫోను నేను ఇంట్లోకి వెళ్ళి బయటకి చెప్పులతో కొడతారు, టమాటాలు గుడ్లతో కొడతారని బావా. నేను చేసేది 150 వీడియోలు తీసుకుంటా మాట్లాడే మాటలు. నన్ను ఎవడు కొట్టాడు, ఇంకా రెస్పెక్టబుల్ గా మాట్లాడతారా? రెస్పెక్టబుల్ ఇంకా బుల్లట్ అని రెస్పెక్ట్. రేణు గారు అంటారు. రేణు గారు అరే ఎందుకు అంటారంటే రేణు గారిదే కూడా అంటారు. రేణు గారు కాదు, అది నీకు గారు లాగా అనిపిస్తుంది. మాట్లాడే మాటలు మంచిగా మాట్లాడు, నువ్వు మంచిగా చెప్పు. నువ్వు గారు రెస్పెక్ట్ ఏంది? నీకెవరిస్తారు రెస్పెక్ట్? నాకెందుకు ఇయ్యారన్నా? ఎవరిస్తాడమ్మా నీకు రెస్పెక్ట్? ఇస్తే నువ్వు సమాజంలో బాగా తిరిగేటారు. ఇంట్లోనే ఎందుకుంటున్నావు? ఎవడు కొడతాడు? ఏ చెప్పుతో కొడతాడని కాదు, నాకు బయట తిరిగి అలవాటు లేదు కాబట్టి నేను ఇంట్లో ఉంటున్నా. ఇంట్లో కూర్చొని బూతుల ప్రయాణం అంతా స్ప్రెడ్ చేస్తున్నావు. ఏం స్ప్రెడ్ చేసినా? చూపెట్టు మళ్ళా. 100 మంది, ఒక్కడు కాదు 100 మంది, 1000 మంది. నేను మాట్లాడే బూతుల కంటే ఒక్కొక్కడికి మస్తు బూతులు వస్తాయి, ఎవడు మాట్లాడతలేదు. అవును, బయట మాట్లాడారు. ఇప్పుడు సంసారం అనేది 4 గోడల మధ్యలో చేస్తారు. ఇక ఎలా అయినా భార్య భర్తలు ఉన్నట్టు పెళ్లి చేసుకున్నా మాకు స్వతంత్రం ఉన్న రోడ్ల మీద చేయరు కదా. కదా భార్య భర్తలు సంసారం చేసుకుంటారు, 4 గోడల వద్ద చేసుకుంటారు కదా. మరి గదే చేసుకున్నప్పుడు మళ్ళా బయటకు వచ్చి అదొకంతో తిరగటం, వీడొకటితో తిరగటం ఎందుకు చేస్తారు? వాళ్ళ ఎవరితో తిరిగినా వాళ్ళు ప్రైవసీగా తిరుగుతున్నా, నేను వీటితో తిరుగుతున్నా. ఇది ఎట్లుందో తెలుసా? మొఖానికి మాస్క్ వేసుకొని నువ్వు ఏ లంగా పని అయినా చేయి, ఏ లంజా పని అయినా చేయి అన్నట్టు సపోర్ట్ చేస్తున్నావు. వాడి వరకే ఉంటది కదా అది, వాడి వరకే. అరే నువ్వు ఎన్ని పనులు చేసినా నీలో నువ్వు పెట్టుకో, బూతులు మాట్లాడి మాత్రం ఈ వీడియోలు తీయకు అని చెప్తున్నావు. అంటే రేణుక ఇప్పుడు రేణుక గున్నే వచ్చేంత వరకు సొసైటీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏంటిది గుండాను? గోనే. గోనే ఎక్కడ గోనే అంటే ఏంటిది? గోనే గోనే ఇంటి పేరా నువ్వు పెట్టుకున్నావు? మా నాయన ఇచ్చిన గిఫ్ట్ నా జిందగీలా. నువ్వు ఎవరిని వద్దన్నాను, ఇంకా నాయన ఇచ్చిన గిఫ్ట్ అని ఎందుకంటావు నువ్వు? నాయనకు పుట్టిన కాబట్టి నాయన ఇచ్చిన పేరు పెట్టుకున్నా. నా పేరంతా కింద బ్రష్ పట్టిస్తున్నావు ఆయనది. వాళ్ళ నాన్న ఇట్లా పోతుంటే ఏందమ్మా మీ అమ్మాయి అని చెప్తున్నారేమో. బ్రష్ అరే 100 సార్లు అడకు నన్ను, నాకు అది పరంజ్యోతి ఇది గుర్తొస్తుంది నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. ఏ జ్యోతి అయినా పర్వాలేదు గానీ అసలు బయటికి తిరగాను. అరే అన్న నువ్వు ఏం చేస్తావు చెప్పు. నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా, నువ్వు బయట తిరగవు, అది చేశారు ఇది చేశారని భయపడతావారు అంటున్నావు. నేను ఇప్పుడు వీడియోలు రీసెంట్ గా 3-4 మంత్స్ నుండి నేను పోయమైనా, అది వరకు కూడా తిరగాను. నేను తిరగాను, ఫస్ట్ కానుండి అలవాటు లేదు కాబట్టి తిరగాలని చెప్తున్నా కదా. మళ్ళా ఫ్రెండ్స్ కూడా లేరు. ఎట్లుంటారు ఇట్లాంటి వాళ్ళతో? ఒక 2 నా క్లాస్మేట్స్ అంతే. నీలా అంటేనా లేకుంటే వాళ్ళు కూడా? అన్న నువ్వు నన్నేమన్నా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే పాపం వాళ్ళు కూడా చెప్పుకుంటే నీ ఫ్రెండ్ ఇట్లా కదా అని వాళ్ళ పరువు పోతుంది కదా అని. అసలు అలా పరువు పోయే పనులు నేను ఏనాడు చేయలేదు, ఎప్పుడు చేయలేదు. మంచిదాన్ని, బరాబర్ మంచిదాన్ని. ఎలా మంచిదాన్ని చెప్పు? ఎలా మంచి ఎన్ని మంచి పనులు చేసినా ఎవరు చూడ్డా? దాన ధర్మాలు చేసినావా? చేసిన. ఒక ప్రాణాలు సేవ్ చేసినావా? చేసిన. నీ కిడ్నీ ఏమైనా కళ్ళ డొనేట్ చేసినావా? నా కిడ్నీ ఇస్తే నేను వానికి హెల్ప్ చేయడానికి నేను బతుకుంటేగా మడ్డలో కలిసిపోతా ఫస్ట్ నేనే. నేనెందుకు ఇస్తా? అచ్చా అలా అని ఇస్తలేవు అన్నమాట.
అరే నాకు అయింది ఇస్తా అన్న. ఇప్పుడు నా తాన ఒక కొంచెం అన్నం ఉంది అనుకో తినంట, నేను తినకోకుండా పక్కనోడికి పెడతా. ఆ గుణం ఉంది నాకు. ఓకే, బిర్యానీ తింటావా నువ్వు? తింటా. చికెన్ ముక్కలు తింటావా? తింటా. చికెన్ ముక్కని కూడా తిట్టుకుంటా తింటావా లేదా మంచిగానే తింటావా? తిట్టుకుంటా అంటే ఉడకకపోతే లంచోడికి ఇట్లు ఉడకబెట్టిండేంది నీ అమ్మ, వీనికి వండనీకి రాకపోతే నాకు చెప్తుంటే అయిపోతుండే కదా బాడకావుగాడు అంటుండా. అట్లా రాత్రి కూడా లొల్లి పెట్టుకున్నా నేను తిన్నకాడ. పుక్కట్ల పైసలు వస్తున్నాయని తీసుకుంటున్నా అరా లంబడి గిదేంది ఈ అన్నం ఏందన్న. వాడేమన్నాడు ఇక ఏమన్నా గుద్ద మూసుకొని ఉన్నాడు. మనం మాట్లాడేటి అట్టుంటాయి. అమ్మో ఏమన్నా ఎంత మళ్ళా లంజోడుకు మంచిగా ఉన్నాడు కానీ అది పుక్కట్లా తీసుకున్నట్టే అన్న. ఎంత బాధేసిందో తెలుసా. నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షూట్ చేసుకోవాలి తిన్నికి పోతే అసలు లివర్ కర్రీ అని ఇచ్చి నీళ్ళు పోసి ఇచ్చినాడు అన్న. అయ్యో ఎంత బాల్తు కదా అసలు. సరే నాకే ఇట్లా ఇచ్చిండు. రోడ్ సైడ్ తినేటోళ్ళు ఉంటారన్న, ఏదో ఈ పక్క సైడ్ వాళ్ళు పెద్ద రెస్టారెంట్లకి 5 స్టార్లకు పోలేరు, పక్క పొట్టు ఉంది కదా అని పోతారు. పోతే ఇట్లాంటి ఫుడ్ ఇస్తే వాళ్ళకి ఎంత పైసలు ఖర్చు అవుతాయి. ఈ లంచడుకులకు అర్థం కాదా ఫుడ్ వాళ్ళకి. కాదు మంచి ఫుడ్ ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. గది కాదు నీళ్ళు పోసి ఇచ్చిండు లంచడుకు. ఇచ్చి పడేసిన కుక్కట్ల పైసలు వస్తున్నాయి, నీ గిడ పెట్టినావు. ఎందుకు పెట్టినావు? ఇదేనా లివర్ కర్రీ ఇది? నీ ముఖాన్ని కొడితే మళ్ళా పోతుంది మళ్ళా అని చెప్పిన. సపోర్ట్ చేయలే వాడు. చెయ్యలే. చేస్తే వీడియో తీసి మొత్తం దునియా మొత్తం స్ప్రెడ్ చేసి వాడిని హోటల్ మూపిచ్చేస్తా. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమనలేదా? ఏమనలే. నాకే సపోర్ట్ చేశారు. నేను మాట్లాడేది పాల్తు మాటలు ఏడా మాట్లాడానన్నా, ఉన్నదే మాట్లాడతా అంతే. అవును కానీ వేరే వాళ్ళతో నువ్వు అదే వేరే అంటే ఏం గల్లో కదా, అది స్వాయగల్లా స్వాయగల్ ఎందుకు మీ ఇద్దరికి ఏంటిది గొడవ అసలు? మా ఇద్దరికి ఏం లేదు. ఫస్ట్ అది నన్ను ట్రోల్ వేసింది అన్న. ఇప్పుడు అది ట్రోల్ వేస్తుంది, అది అందరికి ట్రోల్ వేస్తుంది. పత్తిత్తు పరమాన్నం. దాన్ని ఎవడన్నా ట్రోల్ వేసింది అనుకో, అక్క నేను మంచిదాన్న అక్క, నేను నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అక్క, నేను హోల్ సిటీ రాడినక్క, నేను గుద్ద బలిసిందన్న అక్క, నాకు అందం ఉందక్క, నాకు గుద్ద ఇవ్వక్క అంటది. అయితే లేడీస్ అందరు కూడా నాకు మెసేజ్ చేసి అరే ఇదేందిరా ఇట్లా గిది ట్రోల్ చేస్తుంది కానీ అక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తారు అన్నట్టు. ఇప్పుడు ఇవి ఒక్కటే కాదు, ఒకవేళ ఏమైనా హస్బెండ్ తో ప్రాబ్లం అయినా లేకపోతే ఏదైనా సరే ఈ వీడియో తీయరా అని వాళ్ళు చెప్తారు కొన్ని వీడియోస్ నాకు. ఎందుకంటే నేను అమ్మాయిలు సపోర్ట్ చేస్తా కాబట్టి. అప్పుడు చెప్పిర్రు అన్నట్టు, అరే మేము తిరిగి ఉల్టా ట్రోల్ వేసానంట, నేను మంచిదాన్ని, నేను పత్తిత్తనని చెప్పిందంట. గా మాట చెప్పకూడదు కదా. ఇప్పుడు నువ్వు ట్రోల్ వేసినావు, నిన్ను తిరిగి నేను ట్రోల్ వేసినా, బరాబర్ అయిపోయింది కదా. నువ్వు నా కళ్ళలో కూర్చున్నావు, నేను నీ కళ్ళలో కూర్చున్నా, నువ్వు నా చెంప మీద కొట్టినావు, నేను చెంప మీద కొట్టినా, అయిపోయింది. చెల్లుకు బరాబర్ ఇచ్చి పడేసినావు. ఇది అట్లా కాదు, నేను కొడతా, నేను చేస్తా, ఏదైనా చేస్తా, నువ్వు సపోర్ట్ చేయకుండా అడు ఉండాలంటది. దీని గుద్ద మరి నాలాంటిది అయితే పెడుతుంది. సారీయా మడ్డలది 2 వీడియోలు చేసిన లంజాపుకు లంజా బ్లాక్ చేసి దెంగింది నన్ను. ట్రోల్ చేసింది నాయి కొన్ని బూతు వీడియోలు ఉన్నాయన్న, ఉంటే ట్రోల్ చేసింది. చేస్తే చేసుకోక సరేలే అని నేను అనుకున్నా. ఒక్క వీడియో నాకు వచ్చింది అన్నట్టు, రోగం వచ్చింది దానిలాగా ఉన్నవే అని. ఇక నేను ఊకుంటారా ఆయనత? నాకు ఇక దాని వీడియోలు ఫస్ట్ ఉండే నాకు గుద్దలం అంటుండే, ఇంక అప్పుడు ఇక దమ్ చేసి పడేసిన అంతే. మామూలుగా దెంగియాల దాన్ని దెబ్బకే నన్ను బ్లాక్ చేసింది. ఈ అబ్బాయిలు అయితే ఎంత మంది ట్రోల్ వేస్తారో అంత మంది. నేను మంచి వీడియోలు తీసి డాన్స్ వీడియోలు అవి ఇవి తీసినా కూడా అక్క అది చేయి, అక్క ఇది చేయి, అక్క దాన్ని ట్రోల్ చేసి దెంగని అడుగుతారు. దానికి ఎంత బల్పో తెలుసా. ఒకడు ట్రోల్ చేసిండంటే వాని 10 వీడియోలు చేస్తుంది, ఒక్క వీడియో దీన్ని ట్రోల్ చేస్తే బ్లాక్ చేస్తుంది. దానికి ఉన్న యాటిట్యూడ్ అందరికి ఉంటది అన్న. అదే మంచిదాన్ని, నేనే పెద్ద రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చిన డైమండ్స్ వస్తాయంటే పెట్టుకో, పక్కనోడికి ఎందుకు చెప్తావు? అంతే కదా. మరి అది నేనన్నది. దానికి నాకు అక్కడే పంచాయతీ అయింది. ఇంకా అన్న ఒక అన్న కాల్ చేసిండు అన్నట్టు ఇంటర్వ్యూలా, మీకు కూడా తెలుసు అన్న. అయితే అన్న కాల్ చేస్తే ఏమని మాట్లాడుతుంది, ఇప్పుడు నేను ఎప్పుడో చేసిన ట్రోలు అంటే నేను లంజ పని చేసిన రోజులు చేసుకున్నా, దెంగించుకున్నాను రోజులు దెంగించుకున్నా, నేనైతే ఇప్పుడు గుద్ద గుట్టేసుకున్నా అంటే అయిపోతుందా? ఇప్పుడు నువ్వు ట్రోల్ వేసిన రోజులు వేసినావు, మళ్ళీ ఇప్పుడు నేను మంచి పత్తిత్తున అయినంటే అది కరెక్టా? అట్లా చెప్పింది అన్నట్టు. నేను పత్తిత్తున అయినా ఇప్పుడు ఆమె లంజ అవుతుంది అన్నట్టు మాట్లాడింది. ఆమె ట్రోల్ వేస్తుంది నన్ను, నాకేం పరగబడదు, బొచ్చుబి పరగబడదు అని చెప్తుంది. అందుకే నేను ఖచ్చితంగా దాన్ని ట్రోల్ వేసా. నేను అన్నదాన్ని ఇడిసబెట్టినా, నాకు దాని వీడియోలు దొరుకుతలేవు, నేను వేరేది ఏమైనా క్రియేట్ చేసుకొని దాని వీడియోలు డౌన్లోడ్ చేయాలి అట్లా అని చెప్పేసి ఏం చేసిన ఇడిసబెట్టినా. సరేలే ఇంకా తమ్ముడు వాళ్ళు ఇక తెలిసిన వాళ్ళందరూ ఇక దాని దెంగు దాన్ని తిట్టు అని చెప్పేసి మెసేజ్ నా ఫ్యాన్స్ అందరూ.
అయితేనే ఉంది ఇక. ఇంకా అయితేనే ఉంది కాదు, దాని ఫ్యాన్ ఎవడో ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసి నాకు ఆయన మెసేజ్ పెట్టిండు. అది ఓపెన్ చేస్తే దాంట్లో మెసేజ్ దాని వీడియోలు దొరికినాయి. ఇది మంచిగా ఉంది, ఇంకా మంచిగా ఉంది, మంచి ఛాన్స్ దొరికింది. వాడు వచ్చినోడు రాకుండా దానికి ఎంత గుద్దల బల్పు ఉందో వీనికి కూడా అంత ఉంది అన్నట్టు. నవ్వుతున్న ఎమోజెస్ అవి పెడుతుండు. ఈ పని ఇట్టుందా లంజోడు కానీ మొత్తం వీడియోలు కొట్టి పడేసిన, ట్రోల్ చేసిన. ట్రోల్ అయిపోయింది. నీకు కూడా కొంతమంది ట్రోల్ చాలా చేస్తుంటారు కదా, ఏమనిపిస్తుంది? అన్న మనం చేసేదానికి ట్రోల్ వేయడం అనేది చాలా అన్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే అది నా సొంత కంటెంట్. ఇప్పుడు నేను ఒక మేకప్ గురించే చూసిన, మేకప్ వేసుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ ఫోన్ యూజ్ చేస్తారు, అందరు ఫోన్ యూజ్ చేస్తారు, అందరూ రీల్స్ చేస్తారు. కొంతమంది పర్సనల్ పెట్టుకుంటారు, కొంతమంది పబ్లిక్ పెడతారు. అయితే నేనేమంటానంటే స్క్రోల్ చేసినప్పుడు కానీ ఇవన్నీ వస్తున్నాయి మేకప్ వీడియోలు. అప్పుడు నేనేం చేసిన, బర్రుచ్చగా ఏది ఉచ్చగా ఇట్లా అని చెప్పి ఇవి ఒక వీడియో తీసిన, బర్రుచ్చ తీసుకోండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పిన. చెప్తే అది ట్రోల్ చేసిరు, ఉచ్చలక్క అని పేరు పెట్టి. అది ఎంతవరకు కరెక్ట్ ఈ లంజడుకులకి? ఇప్పుడు వాళ్ళే నాశనం అవ్వకూడదని మనం వీడియో తీస్తే ఇది ఎట్లుందంటే మంచి చేద్దామని పోతే మననే గోతులో పడేసినట్టుంది. వాళ్ళు నాశనం అవ్వకూడదు, ఇది కొని అది కొని వాళ్ళు డబ్బులు దెంగ పెట్టుకోకూడదు అని నేను మంచి చేస్తే ఆ లంజడుకులు నా మీదనే ఉల్టా వేసిర్రు. మేకప్ కిట్లా వేస్తారా? ఏమేమి వేస్తారు మేకప్ కిట్లా? మేకప్ కిట్లే అవి వేస్తారని కాదన్నా, పేకు వస్తాయి, పేకు వస్తువులు అయితే ఏముంటాయో గవి వస్తాయి. మీరైతే అట్లా చేయకూరు అని చెప్పినా నేను. వాళ్ళకి అర్థం కాదా మరి ఎందుకో లంజడుకులకి ఎవడైతే మంచి చేసినా వానే దింగుతారు. ఉచ్చక్క అని పెట్టిరా, ఉచ్చలక్క అంటారు ఎర్రిపుగ్గాళ్ళు, ఉచ్చలక్క బూతులక్క గివే ఇలా ముచ్చట్లు. పాపం ఏందన్నా మంచి చేస్తే మంచి లబడ. మళ్ళీ హెయిర్ ఆయిల్స్ ఉంటాయి అన్నట్టు, చాక్లెట్లు తింటే హెయిర్ వస్తుంది, ఏందది చాక్లెట్లు తింటే వస్తుంది. మళ్ళా ఇంకేదో హెయిర్ ఆయిల్ అంట, ఆదివాసి హెయిర్ ఆయిల్, జడలు పెద్దగా అవుతాయి. మళ్ళా ఉన్నది ఊడకోకుండా ఉంటే చాలా సంతోషం. ఇది అయితే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారో తెలీదు, పుక్కట్ల పైసలు వస్తాయి అందుకని చేస్తారు. మనమేమో అట్లాంటి ఏం తీసుకోము, అట్లాంటి ఏం చెయ్యం, బేకార్ పనులు. మంచిగా వెళ్ళిపోతాం స్ట్రైట్ గా కుల్లా మాట్లాడుకుంటా. అంటే ఇప్పుడు నెత్తికి ఆ జుట్టు అంతా ఫేక్ అంటావా? ఫేక్ అంటే అన్న ఫేకే కదా, ఫేక్ గా. అరే అన్న నా హెయిర్ ఇంత లడ్డు ఉంటుండే, 1 kg పడుతుండే. టెన్షన్స్ కి మొత్తం అదే లాస్ అయింది. అప్పుడు నేను ఏం పోసుకున్నా, మా అమ్మ ఏం పోసింది మాకు, మేము 6 ఆడపిల్లగలం అయితే మాకు షాంపూలు తెచ్చి టయానికి అన్నం పెట్టి అంత చేస్తుండేనా. మడ్డవి టైం ఉండకపోతుండే మా మమ్మీకి, మస్తు పని చేస్తుండే. చేసిన పనికి మాకు బువ్వ పెట్టాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తుండే, సర్పు తీసుకొస్తుండే, వాషింగ్ పౌడర్ అని మా చిన్నప్పుడు ఉంటుండే, గది తీసుకొస్తుండే, దాంట్లో వేస్తుండే, మాకు నెత్తికి పోస్తుండే. మంచిగానే ఉంది కదా నా హెయిర్. అట్లాంటి హెయిర్ కూడా టెన్షన్స్ పెద్ద అయినాక టెన్షన్స్ వస్తాయి, వాటి వల్ల ఊడిపోయింది, లాస్ అవుతుంది, అంతే. కథం కాంగ్రెస్ జై బోలో తెలంగాణ అయిపోయి.